వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇది నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం జిల్లాలో వైసీపీని భయపెట్టే పరిణామం ఇది. వైకాపా అభ్యర్థుల జాబితా ఆదివారం విడుదలైంది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీలో ఉంటారని జాబితాలో ప్రకటించారు. అయితే వైసీపీ ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న జగన్ బాబాయ్, ప్రకాశం జిల్లా రాజకీయ దిగ్గజాలలో ఒకరైన వైవి సుబ్బారెడ్డి గత 2 రోజులుగా వైసీపీ శ్రేణులకు అందుబాటులోకి రాకపోవడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లాలో మాత్రమే కాదు, యావత్ రాష్ట్రంలోనే కాదు, ఢిల్లీలో కూడా పార్టీ కోసం పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. రేయింబవళ్లు పనిచేశారు. ఎన్ని కీలక పరిణామాల్లో భుజాలు వాచేలా బాధ్యతలు మోశారు. కానీ అవమానకరంగా పక్కన పెట్టేయడం ఆయన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన చేతిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తిని తెచ్చి గెలిచిన తనను పక్కన పెట్టేయడం ఏంటనే ప్రశ్నకు జగన్ వద్ద సమాధానం లేదు. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా పోటీ చేయటమా, లేక ఎన్నికలకు దూరంగా ఉంటూ తన వర్గీయులతో పరోక్షంగా వైసీపీ అభ్యర్థి ఓటమికి కృషి చేయటమా అనేది ఆయన వర్గీయులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వైవి సుబ్బారెడ్డి అంటే వైసీపీకి ఆత్మ, సోల్ వంటివాడు. తనకు ఎక్కడ పోటీకి వస్తారో అన్న భయంతో రాష్ట్రంలో ఎందరో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పక్కన పెట్టేస్తున్నా వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి ఈసారి మొండి చేయి చూపించిన విషయం విదితమే. ఒంగోలు ఎంపీ స్థానం నుంచి ఈసారి ఆయన పోటీ చేయబోరని కొన్నాళ్ల క్రితం వైఎస్ జగన్ ఏకపక్షంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం తనతో మాట అయినా మాట్లాడకుండా మీడియా వద్ద అలా జగన్ ప్రకటన చేయడం నొప్పించింది అని చెప్తున్నారు. జగన్ కు ఇప్పటికే తన రాజీనామా లేఖను పంపినా జగన్ ఆమోదించలేదని సమాచారం. మొన్నటి వరకు వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే స్థానాలను సమీక్షకు ఆయనకే ఆహ్వానం లేకుండా చేశారు. జిల్లాల్లో జగన్ తర్వాత నేనే అని చెప్పుకునే వైవికి ఈ పరిణామం ఊహించని షాక్ ఇచ్చింది. అయితే తననే అంటిపెట్టుకుని కోట్లకు కోట్లు పార్టీ కోసం ఖర్చు పెట్టి పనిచేసిన ఎంతో మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను పక్కన పెట్టేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి ఆయనకు బాబాయ్ ఒక లెక్కన అంటూ వైసీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. వైవి సుబ్బారెడ్డి వైసీకి వ్యతిరేకంగా పనిచేస్తే జిల్లాలో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.